నమస్కారం అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అదే ఈవీఎంస్ మిషన్స్ గురించి, అది పర్ఫెక్ట్నెస్ గురించి అది ఒకటి అడిగారు కదా. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, నాకు అఫీషియల్ గానే తెలుసు. అయితే దానికి యాక్చువల్ పోలింగ్ ముందు మాక్ పోలింగ్ అని ఉంటుందని ఒకవేళ మీరు డిస్కస్ చేశారేమో, నేను లేట్ గా జాయిన్ అయ్యానేమో. అది మొత్తం విత్ కౌంటింగ్ తో సహా అక్కడ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్చువల్ ఎలక్షన్ అది కంప్లీట్ అయిపోద్దండి. యాక్చువల్ గా అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ అందరితో ఓట్లు ఇప్పిస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా అక్కడ కౌంటింగ్ కూడా జరిగిపోద్ది అనమాట. అదంతా కూడా అఫీషియల్ గా సీల్ చేసి ఇస్తారు. అందులో అక్కడే 99% ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా తెలిసిపోతాయి అన్నమాట. మిషన్ డిఫెక్ట్స్ ఉంటే అంటే అంత ఫుల్ ట్రైన్డ్ ఉంటారనమాట. అదొకటి నేను చెప్దాం అనుకున్నాను. ఇంకా మిగిలిన ఏమైనా ఒకరి ఓటు ఇంకొకరి పడడం ఇలాంటి ఏమైనా జరిగితే అది ప్రూవ్ అయితే కూడా దానికి ఏమేం చేయాలో అన్ని కూడా వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే నేను ఎలక్షన్ అయిన తర్వాత అయితే డీటెయిల్ గా చెప్పగలుగుతాను. డౌట్ ఏంటంటే ఏం లేదు అని. అదే ఈ మాక్ డ్రిల్ అనేది ఎక్కడ మనకు పోలింగ్ స్టేషన్ లో జరుగుతుందా, లేకపోతే పోలింగ్ స్టేషన్ కి రాకముందు జరుగుతుందా? నో ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఓకే ఓకే, పోలింగ్ స్టేషన్ లోనే జరుగుతుంది. ఓకే ఓకే. సో పోలింగ్ చేసే రోజున సేమ్ డే మార్నింగ్ అందరు ఏజెంట్ల ముందు ఒక మాక్ డ్రిల్ అనేది చేస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు కరెక్ట్గా పడుతున్నాయా లేదా అండ్ ఎలక్షన్ కౌంటింగ్ తో సహా వచ్చేస్తుంది. అందులో స్లిప్స్ తో సహా, దేనికి ఎన్నో స్లిప్స్ తో సహా దేనికి అది కౌంటింగ్ అయిపోద్ది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఎవరి గుర్తుకి ఎన్ని వచ్చినాయి వాళ్ళన్నీ చూస్తారు. ఎక్స్క్యూజ్ మీ అండి, అదేంటంటే ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఏజెంట్లు వాళ్ళందరూ సమక్షంలో ఒక్కొక్కరి చేత ఒక్కొక్కటి లేకపోతే 2 ఓట్లు వేయించి వీళ్ళు ఏమేమి వేసారో చూసుకొని వాళ్ళ కాగితం మీద రాస్తారు ఎవరెవరు దేనికి వేసారో. టాలీ చేసుకున్న తర్వాత అది ఆన్ చేసి టోకెన్స్ సరిపోయినాయో లేదో చూసుకుంటారు. తర్వాత క్లోజ్ చేసి 0 సెట్ చేసి మళ్ళీ అందరు చెక్ చేసుకుని అప్పుడు సీల్ వేసి అప్పుడు పెడతారు. పూర్వం అయితే డబ్బా ఓపెన్ చేసి దానికి సీల్ వేస్తారండి. చిన్న కాగితం ఉంటుంది, దానికి సీల్ వేసేసి డబ్బా ఓపెన్ చేసి అందరికి చూపించి పెట్టేస్తారు. అన్ని వేసిన తర్వాత ఇంకా అది ఓపెన్ చేయడానికి కుదరదు. దాన్ని ఎలా తిప్పితే లోపల సీల్ కాగితం లోపల పెడతారు కదా, అది వచ్చి క్లోజ్ అయిపోద్దండి. అంటే నేను ఇప్పుడు వచ్చిన మిషన్స్ గురించి వాళ్ళు డౌట్ అరేంజ్ చేస్తున్నారని నేను చెప్తున్నాను. మధ్యలో కూడా డిఫెక్ట్ వచ్చినా కూడా, మధ్యలో ఒకవేళ డ్యూరింగ్ ద వచ్చినా కూడా ఎక్కడ ఏది ఎక్స్చేంజ్ చేయాలి అనేది కూడా అన్ని క్లియర్ గా ఉంటుంది. అన్ని క్లియర్ గా ఉంటాయండి. అమ్మ, అయితే నేను అడగదనుకున్న విషయం ఏంటంటే, మీకు బ్యాలెట్ బాక్స్ దాంట్లో మీరు చాలా ఎక్స్పీరియన్స్ గడించి ఉంటారని నేను అనుకుంటున్నాను. బ్యాలెట్ బాక్స్ కన్వీనియంట్ గా ఉంటుందా, ఈవీఎం కన్వీనియంట్ గా ఉంటుందా? మనం ఎప్పుడైనా సరే లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ అవ్వాలండి. అది అఫ్కోర్స్ ఇది కన్వీనియంట్, చాలా కన్వీనియంట్. ఎందుకంటే ఫ్రాడ్ జరగడానికి అసలు ఎలాంటి అవకాశము లేదు దీంట్లో. ప్లస్ మనం అడ్వాన్స్ అవ్వాలి. ఎప్పుడెప్పుడో ఫాలో అవుతాము అంటే మనం వీ హ్యావ్ టు టేక్ ఈజియెస్ట్ కదా, ఈజియెస్ట్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది చేయాల్సి ఉంటది. మన సీనియర్ కూడా కాదు. రామకృష్ణ గారు కామెంట్ లో అడిగారు ఇదే ప్రశ్న, మనం రైజ్ చేసుకోవడం ఎంతకైనా మంచిదనిపిస్తుంది. ఇఫ్ ద ఈవీఎంస్ ఆర్ సో పర్ఫెక్ట్, వై కాంట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ నాట్ ఆప్టింగ్? This is where the public trust matters. No excuse in confidence of democracy. అది ఆయన ప్రశ్న అండి రామకృష్ణ గారి. అదేనండి కరెక్ట్ గా నేను చెప్పింది? అంటే ఆయన ఎలాంటి డౌట్స్ పెట్టుకోకర్లేదు అని చెప్పడానికనే వచ్చాను. ఆ ప్రాసెస్ లో గానీ, ఆ సిస్టమ్ లో గానీ ఏం డౌట్ అవసరం లేదు. యాక్చువల్ గా ఈ టెక్నికల్ గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూసేటప్పుడు కూడా టెక్నికల్ టీం కూడా కొన్ని ర్యాండమ్ గా కొన్ని అక్కడ ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో ఇది రాంగ్ అన్న చోట్ల మొత్తం కంట్రీ మొత్తం మీద అక్కడక్కడ కొన్ని తీసుకుని కూడా చేస్తే 99.9 ఎవరైతే కోట్ చేశారో ఇది రాంగ్ అని వాళ్ళది రాంగ్ అయింది అనమాట. అంటే ఇదంతా ముందు జరిగిపోద్ది, చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది దీనికంటే ముందు కదా. దాంట్లో కూడా అంతా చూడడం జరిగింది అని చెప్పడానికి వచ్చాను.